మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బల్లార్పూర్ బహిరంగ సభలో ప్రసంగించారు. మరాఠీ, హిందీ, తెలుగు భాషల్లో ఆయన మాట్లాడారు. తన మరాఠీలో ఏమైనా తప్పులు దొర్లితే క్షమించాలన్నారు. ఈ 2 రోజుల్లో మరాఠీ బాగానే తెలుసుకున్నా అని అన్నారు. శివాజీ మహారాజ్ భూమైన మరాఠా గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తన ప్రసంగంలో పవన్ చెప్పారు. అయోధ్య రామ మందిరంలో ప్రతి అంగుళాన్ని ఇక్కడి వారు మహత్వపూర్ణం చేశారని పేర్కొన్నారు. 500 సంవత్సరాల నిరీక్షణ ఫలితంగా రాముడికి తన స్థానం దక్కిందన్నారు. మోదీ, అమిత్ షా, హైవేమెన్ ఆప్ అండ్ ఇండియా, నితిన్ గడ్కరీల ప్రయత్నాల ఫలితం ఇక్కడ రహదారులను చూస్తే తెలుస్తుందన్నారు పవన్. తాను ఓట్లు అడగడానికే రాలేదని, ఈ నెలకు తన గౌరవం తెలపడానికి వచ్చానని పవన్ అన్నారు. మహారాష్ట్ర అభివృద్ధి కోసం మీ అందరి సహకారం కోరడానికి వచ్చినట్లు తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో 5వ స్థానంలో ఉన్నామని, 3వ స్థానానికి చేరుకునే ప్రయత్నంలో మోదీ సర్కార్ నిమగ్నమై ఉన్నట్లు చెప్పారు. శివసేన, జనసేన ప్రజల రక్షణ కోసం ఏర్పాటైన సేనలని వ్యాఖ్యానించారు.